నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెదేపా జనసేన నాయకులు తనపై చేసిన తప్పుడు ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. జీవీఎంసీ 51వ వార్డులో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. తమ స్కూల్ స్థలం తమకే కేటాయించాలని నిరసన తెలిపిన గాజువాక 74వ వార్డు గ్రామస్తులు, విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్దాం. విశాఖ తూర్పు నియోజకవర్గ తెదేపా శాసనసభ్యులు వెలుగుపూడి రామకృష్ణబాబు, జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ తనపై చేసిన ఆరోపణలను విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఎంవివి కాలనీలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంవివి మాట్లాడుతూ తాను ఎప్పుడు ఎవరిపైన ఆరోపణలు చేయలేదని, వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారిన తర్వాత తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అతి కష్టం మీద కార్పొరేటర్ గా గెలిచిన వంశీకృష్ణ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, ఆయన చెబితే తూర్పు నియోజకవర్గంలో ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. వంశీకృష్ణ ఎంతో మందికి డబ్బులు ఇవ్వాలని, అతను నామినేషన్ వేయడానికి కూడా జనసేన పార్టీయే డబ్బులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. వంశీకృష్ణపై తనకు ఎటువంటి కోపం లేదని, అయితే అతన్ని చూస్తుంటే జాలి వేస్తుందని అన్నారు. దమ్ముంటే తనని ఏమైనా చేసుకోవచ్చని వంశీకి ఎంవివి ఛాలెంజ్ చేశారు. ఇక ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణ యాదవ్ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేసి సిగ్గు లేకుండా వంశీకృష్ణ ఇంటికి వెళ్లి నవ్వుతున్నారని అన్నారు. తాను కల్తీసారా అమ్మి అభివృద్ధి చెందలేదని, ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణ తనకు వెంట్రుకతో సమానమని అన్నారు. దమ్ముంటే వెలుగుపూడి తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని సవాలు విసిరారు. కాపు నేత రంగా హత్య కేసులో వెలుగుపూడి నిందితుడిని, రంగాని ఏ విధంగా హత్య చేశారో బయట పెడతానని అన్నారు. ఇకపైనైనా వెలుగుపూడి దిగజారుడు రాజకీయాలు చేయకుండా ఉంటే మంచిదని హితవు పలికారు. నేను ఏ రోజు కూడా ఎవరి మీద కూడా ఆరోపణలు చేసిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. ఎవరి మీద నేను ఆరోపణలు చేయను, వ్యక్తిగత ఆరోపణలు అసలు చేయను. నేను ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద. అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగి నా స్థాయి కానీ నా వ్యక్తి నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం చెప్పి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం, కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముఖ్యంగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు, అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళ ఆరోపణలు చేయడం జరిగింది. సరే, ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని, ఏదో చేశానని, ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రానేరాడు, ఒకటి వస్తే ఎంటు ముక్కు పీక్కోమని చెప్పండి. ఒక ఇంటి బొచ్చుతో సమానం నాకు. అతనికి నేను పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అతనికి కాగితాలు ఏమన్నాడు పట్టుకురమ్మనండి. నేనేమి బ్రాందీ సీసాలు, కల్తీ బ్రాందీలు, కల్తీ సారాలు అమ్ముకుని స్థాయికి రాలేదు. నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమందికి ఇల్లులు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తూ ఉంది విశాఖపట్నంలో. ఏదో కోరమన్న పాలన 1%కి నేనేదో భూమి కొట్టేశానని చెప్పాడు. అది ఇతను కాగితాలు చదవటం వస్తే కాగితాలను చూపిస్తాం. అతను కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాందీ సీసాలు నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, బార్లో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, దొంగ మద్యం తీసుకొచ్చి అమ్మేయటం కాదు. ఇది ఒక బిల్డింగ్ కట్టే ఇండస్ట్రీ. దాంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి. అది 1% తీసుకున్నామా, ఒక వ్యక్తి 1%, దాంట్లో వేరు వేరే పార్టీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి ఇచ్చామనేది ఇతనికి తెలియదు. ఇతను ఏదో నోటుకు వచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే ఒక ప్రైవేటు వ్యక్తుల వ్యవహారంలో అది 1% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, 40% అవ్వచ్చు, దానికేం కొలమానికి ఏం లేదు. ఓనర్కి నచ్చితే నేను ఈ సైట్ 5,000 రూపాయలకు అమ్మేస్తాను, లేదా 1,00,000 రూపాయలకు అమ్ముతాను, అది నా ఇష్టం.
అది దానికి కొలమానికం లేదు. అది కూడా తెలియకుండా అతను మాట్లాడుతూ ఉంటే అతను అవివేకానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయంగా ఏదో ఏయుఈసీ గారిని నన్ను వచ్చేస్తున్నారు మా ముందు చూస్తాడంట. సరే నేను రెడీ, నీ దగ్గర కాగితాలు కూడా పట్టుకునిరా, నువ్వేమన్నా మా ఏమంత చూస్తావు మేము చూస్తాం. నేను అనుకునేవాడిని అతన్ని, నేను రాజకీయాలు రాకముందు రామకృష్ణ బాబు చాలా మంచివాడు అంట అని అనుకున్నాను. అతను వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి చూస్తుంటే అతని నిజస్వరూపం నాకు అర్థమవుతూ ఉంది. ఇక అతను కేవలం ఒక అవకాశవాది. 3 సార్లు విశాఖపట్నం ఈస్ట్లో యాదవులను ఓడించేసి ఇవాళ ఎప్పటి నుంచో గత 50 సంవత్సరాల నుంచి యాదవులు నెగ్గుకుంటూ వస్తున్న స్థానం విశాఖపట్నం 2, ఆ స్థానాన్ని ఇతను పూర్తిగా కబ్జా చేసి ఈరోజు ఎవరిని యాదవులనే ఒక సెకండ్ వ్యక్తిని కూడా దాంట్లో కనపడకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాడు అతను. ఇవాళ 12 మంది కార్పొరేట్లను ఓడించాడు అతను. ఎందుకు? అతను పోటీ ఎవరు ఉండకూడదని ఉద్దేశంతో. రామకృష్ణ బాబు గారికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నేను 40 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నాను. ఏ ఒక్క రోజు కూడా రామకృష్ణ బాబు గారిని కానీ అతని పార్టీని కానీ నేను ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా నేను ఒక్క మాట కూడా అనలేదు ఎవరి దగ్గర కూడా. నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ప్రస్తావిస్తూ వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పాదయాత్ర చేస్తున్నాను. మాకు చేతనైన పనులు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ 3 నెలల్లోనే నేను సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తూ ఉన్నాను. అన్నీ కూడా ఈ రకంగా ప్రచారం చేసుకుని వెళ్తూ ఉంటే అతను తప్పుగా నా మీద ఇతను ఓడిపోతారని భయం పట్టుకుని ఈరోజు వాళ్ళిద్దరూ కుమ్మక్కి అయిపోయి వాళ్ళేదో నన్ను ఓడించేస్తారని అని వాళ్ళు ఏదో శపథం చేస్తూ ఉన్నారు. వారు చెప్తే ఓట్లు వేసేస్తే ఇవాళ వంశీకృష్ణ యాదవ్ గారికి ఆయన గెలిచి ఉండేవాడు కదా. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తి, రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత గెలిచిన తర్వాత ఇతను ఓడిపోయిన వ్యక్తి ఇతను విశాఖపట్నం ఈస్ట్ 2014లో. అంటే అంత గొప్ప నాయకుడు అతను, అంత గొప్ప ఫాలోవర్ ఉన్న నాయకుడు అతను. అది గమనించడం మానేసి 2019లో అతను కెపాసిటీ చూసి మళ్ళీ సర్వేలో టికెట్ ఇవ్వలేదు. అయినా సరే విజయసాయి రెడ్డి గారి పుణ్యమని మళ్ళీ అతను కార్పొరేట్ టికెట్ ఇచ్చి అతి కష్టం మీద కార్పొరేటర్గా గెలిపించారు. విజయసాయి రెడ్డి గారు కనుక దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయి ఉంటే ఆ కార్పొరేటర్ కూడా గెలిచి ఉండేవాడు కాదు, ఓడిపోయి ఉండేది ఆ సీట్ కూడా. ఇవాళ పార్టీల నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో సమాన స్థాయి గల వ్యక్తిలా బిల్డప్ ఇచ్చాడు. నేను 25 మంది ఎమ్మెల్సీని తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళంతా రెడీగా ఉన్నారు, నేను ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు పాదయాత్ర చేస్తాను నేను అని చెప్పేసి అతను ఏదో మాట్లాడితే అతను స్థాయి మర్చిపోయి అతను మాట్లాడాడు. ఈవేళ ఒక ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక సామాన్య కార్యకర్త కూడా అతనితో వెళ్ళలేదనేది మీరు అందరూ మీకు తెలుసు. ఎవరు లేదు చెప్పండి. ఇవాళ మనం పుట్టినరోజు చేసుకుంటే 10 మంది కూడా పెయిడ్ ఆర్టిస్టులు కూడా అక్కడ లేరు. అది అతని దౌర్భాగ్యం. ఇవాళ అతను ఒకటే, అతనికి టికెట్ ఎక్కడిస్తారో తెలియదు, అపాయింట్మెంట్లు లేవు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఎవరు, నాగబాబు అపాయింట్మెంట్ ఎవరు అసలు టికెట్ భీములు ఇస్తారా, సౌత్ ఇస్తారా, ఎక్కడిస్తారో టికెట్ అనేది కన్ఫర్మ్ లేదు. ఒక టికెట్ ఇచ్చినా అక్కడ ఏం చేయాలో తెలీదు. నామినేషన్ కూడా ఇవాళ డబ్బులు ఎవరో ఒకరు ఇవ్వాల్సిన పరిస్థితి అవుతుంది. నామినేషన్ ఖర్చులు కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అతని బాధితులే. తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు అతని బాధితులే. వైకాపా సీనియర్ నేత గొలగాని శ్రీనివాస్, ఇతర కార్పొరేటర్లు ఎంపీ ఎంవివి సత్యనారాయణపై వంశీకృష్ణ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమ నాయకుడిపై వంశీ అర్థం లేని ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో పలువురు వైకాపా నేతలు పాల్గొన్నారు. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవులకి సముచితమైన స్థానం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదే యాదవులకు అధ్యక్షులతో స్టార్ట్ అయినటువంటి గొప్ప ముందు చూపుతో యాదవులకు సముచిత స్థానం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ అధ్యక్షుల పదవి, విశాఖ జిల్లా పదవి యాదవులకు ఇవ్వడం జరిగింది. అంటే అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి 2014లో కానీ 2019లో కానీ ఒక సముచితమైనటువంటి స్థానం తూర్పు నియోజకవర్గంలో యాదవులకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ ఒక గృహిణిగా ఉన్నటువంటి నా భార్య అయినటువంటి శ్రీమతి గొలగాని హరివెంకట కుమారిని ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందినటువంటి మాలాంటి చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఈవేళ భారతదేశంలోనే సస్యరక్షణలో 4th ర్యాంక్ సంపాదించినటువంటి విశాఖ నగరానికి మేయర్ చేసినటువంటి ఘనత, యాదవులకు ఇచ్చినటువంటి ఘనత ఒక్క గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. ఏదైనా వ్యక్తిగత విషయాలుంటే దానికి వ్యక్తిగతంగా మాట్లాడాలి తప్ప పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దీంట్లోకి లాగి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది మరి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి కానీ వెల్లపూడి రామకృష్ణ బాబుకి కానీ ఇది తగదు. జనసేన పార్టీ ఆఫీస్లో మరి నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు మరి ఇద్దరు కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న ఆ ప్రెస్ మీట్ చూస్తే ఏదో వ్యక్తిగత కారణాలతోని మనకి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ఈ మీడియా ద్వారా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు కానీ సమాజానికి ఉపయోగపడే మాటలు కానీ ఆడాలి. మళ్ళీ ఇలాంటి మంచి మీడియా ద్వారా మన ఆయన భాష చూస్తుంటే నిజంగా చాలా సిగ్గుతో తల వంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆవేశాలు ఉంటాయి, వ్యక్తిగత విమర్శలు ఉంటాయి, లేదంటే వ్యక్తిగత కక్షలు ఉంటాయి. కానీ ఒక మీడియా ముందు ఆ భాష ఆ విధానం చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. నిన్న ఆయన మాట్లాడిన భాషను నేను ఖండిస్తున్నాను. ముఖ్యంగా ఆయనకి ఎంవివి సత్యనారాయణ గారికి ఏమైనా పర్సనల్స్ ఉంటే ఇద్దరు బయట ఏదైనా తేల్చుకోవాలి తప్ప ఇలా మీడియా ముఖంగా అలా చేయడం చాలా తప్పు. టీఆర్పీలోని ఓడిపోయిన వ్యక్తి ఉరుకుటప్పారావు అని ఇన్ఛార్జ్గా ఇష్యూ వేస్తే ఆయన్ని డామినేట్ చేస్తూ నేను అప్పటికే కాస్త కొంత ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ఎదుగుతునే టైంలో టీఆర్పీ నుంచి వచ్చే వంశీకృష్ణ అనే నాయకుడు మా పార్టీలో జాయిన్ అయ్యాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ జాయిన్ అయితే అందులో మేము ఒక కార్యకర్తగా నాయకులుగా మేమేదిగా సొదగానే ఆయనే మమ్మల్ని ఏ రోజు కూడా ఏ ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. జీవీఎంసీ 51వ వార్డు పరిధిలో స్థానిక కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ ఆధ్వర్యంలో వైకాపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా 6 ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వార్డులో గల పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో వివరాలను తెలుపుతూ శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో మా పార్టీ నాయకులు ఎల్లప్పుడూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ వార్డుకి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనతో పాటు ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సుమారు ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క వార్డు పరిధిలోనే వివిధ మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఈ కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి కానీ 20 కోట్ల రూపాయల పైచీలకు నిధులతో ఈ వార్డులో అభివృద్ధి చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కేవలం ఈ వార్డుకి సంబంధించి 2014 నుంచి 2019 వరకు కూడా ఈ వార్డు మొత్తానికి అభివృద్ధికి సంబంధించి 192 లక్షల రూపాయలు మాత్రమే నిధులు వెచ్చించడం జరిగింది మౌలిక వసతులకు సంబంధించి. ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత కార్పొరేటర్ గారు చొరవతో మేయర్ గారు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ గారు ఆశిస్తున్నారు ఇంటర్నల్ రోడ్స్ అన్నింటినీ కూడా అభివృద్ధి చేసి మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాకుండా 25 సంవత్సరాల కళ ఆర్ఎన్బి జంక్షన్ నుంచి సీతమ్మదారు వరకు ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉందో 1998 మాస్టర్ ప్లాన్ రోడ్లో గతంలోనే అది 60 ఫీట్ రోడ్డు కింద ఉండడం జరిగింది. దాని తర్వాత 2004 మాస్టర్ ప్లాన్లో దాన్ని ప్రపోజ్డ్ 80 ఫీట్ రోడ్డుగా పెట్టడం జరిగింది. ఆ ప్రపోజ్డ్ 80 ఫీట్ రోడ్డుని కూడా ఈరోజు నిజం చేస్తూ ఇప్పటి వరకు చేసిందే కాకుండా మంచి కనెక్టివిటీ ఉండే విధంగా మొన్ననే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు జీవీఎంసీ నిధులతో ఒక 8 ఫేజీల కింద రోడ్డును వైడింగ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ మధ్యన కమిషనర్ గారు పెద్దల వైవి సుబ్బారెడ్డి గారు అందరూ కూడా కలిసి పోర్టు వారితో మాట్లాడి పోర్టు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి సీతమ్మదార దగ్గర ఉన్న అల్లూరు సీతారామరాజు స్టాట్యూ దగ్గర నుంచి మ్యారిట్ హోటల్ వరకు కూడా 34 కోట్ల 75 లక్షల రూపాయల నిధులతో ఒక 3 వర్క్ని 4 వర్క్స్ కింద డివైడ్ చేసి 8 crores ఒక 2 వర్క్స్ 9 crores కింద. 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని వార్డుల్లో అభివృద్ధి జరగడం లేదంటూ విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అల్లు శంకర్రావు, వావులపల్లి ప్రసాద్, వైసీపీ నేతలు పాల్గొన్నారు. మాకు చెప్తున్నాం ఈ రోజు వరకు అభివృద్ధి కనబడలేదు అంటున్నారు. గతంలో ఆ శాసనసభ్యులు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఆయన ఎంత ఖర్చు చేశారు, నా వార్డుకి ఆయన వార్డుకి కంపేర్ చేసుకుందాం నియోజకవర్గాలుగా. అదేవిధంగా వార్డులో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగింది చర్చకి రావడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. గాజువాక 74వ వార్డు కొనవానిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద తమ స్కూల్ స్థలాన్ని తమకే కేటాయించాలని గ్రామస్తులు, విద్యార్థులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 1991లో అప్పటి ప్రభుత్వం తమ పాఠశాలను నిర్మించిందని, గత 30 సంవత్సరాలుగా తమ పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారని తెలిపారు. ఇప్పుడు ఆ పాఠశాల ఆవరణ స్థలం ఆర్కాడ్ స్థలం అని కోర్టు ఉత్తర్వులతో తమది అని అంటున్నారని ఆరోపించారు. ఈ విషయంపై స్పందనలోని ఎస్డిసి వారికి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్య తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ గవర్నమెంట్ స్కూల్ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ స్కూలు 1990లో స్థాపించారండి. ఈ 2 సంవత్సరాల ముందు ఎవరో అనామకులు వచ్చి ఈ స్కూల్ ప్లేసు ఆట స్థలాన్ని మేము స్కూల్కి ఆనుకొని ఉన్న ప్లేస్ని ఆట స్థలంగా ప్లే గ్రౌండ్గా మేము గ్రామస్తులుగా ఫస్ట్ నుంచి దీన్ని ఏ కబ్జాకారుల చేతుల్లో చిక్కకుండా దీన్ని కాపాడితే లేటెస్ట్గా ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ మాకు ఈ ల్యాండ్ కేటాయించిందని చెప్పేసి 841A అని ఆయన ఫ్లాట్ నెంబర్ అని చెప్పేసి వస్తే దానికి ఎస్డిసి వారు ఆలోచించేసి మేము గ్రీవెన్స్కి వెళ్తే ఎస్డిసి వారు కూడా ఆలోచించేసి మ్యూచువల్గా వికాస్ నగర్లో ఇంకొక స్థలం కేటాయించడం జరిగింది. కాకపోతే మళ్ళీ కూడా వాళ్ళు దొంగచాటుగా కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆర్డర్ తెచ్చుకుంటే ఏ విధమైన రెవెన్యూ సర్వే చేయకుండా 841 ఎక్కడుందో తెలియకుండా ఉత్త మాటలతో చెప్పేసి మీరు ఎక్కడ పడితే అక్కడ కట్టుకోండి, ఖాళీ ఎక్కడుంటే అక్కడ అని చెప్పేసి ఈ ఎస్డిసి గారు కానీ స్టీల్ ప్లాంట్ అధికారులు కానీ చేయడం ఈ పేద పిల్లల భవిష్యత్తు కాపాడాలని కోరుకుంటున్నాం. ఇది మంచిది కాదు. దయచేసి మీరు పేద పిల్లల దృష్టిలో పెట్టుకొని ఏకైక ఆట స్థలం లేని స్కూల్గా మిగిలిపోతుంది. దయచేసి ఈ 30 సంవత్సరాల నుంచి ఆ ప్లేస్ మేము గ్రామానికి కాదు పేద పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల పిల్లలు కాబట్టి పిల్లల కోసం మేము కేటాయించాం. కాకపోతే ఈ పాటిగా కబ్జా అయిపోను మేము కేటాయించాం కాబట్టి దయచేసి స్టీల్ ప్లాంట్ వారికి తెలియజేసింది ఏంటి మా స్కూల్కి ఆట స్థలాన్ని ఇప్పించవలసిందిగా మరొకసారి ఆలోచించి పెద్ద మనసు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో శ్రీకృష్ణ చైతన్య యువజన సేవా సంఘం అధ్యక్షులు ఉరుకూటి అప్పలనాయుడు, కోన సోమనాయుడు, అప్పల స్వామి, స్కూల్ ప్రిన్సిపల్ వెంకట్రావు, నరసింహులు, అప్పారావు, అప్పన్న, గ్రామస్తులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు నియోజకవర్గం జనసేన నాయకులు జీవీఎంసీ 32వ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. శుక్రవారం 41వ వార్డ్ జ్ఞానపురం భీమేశ్వర ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో కందుల నాగరాజ్ చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు అలాగే మహిళా ఆటో డ్రైవర్లకు కూడా యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను ప్రజలకు మరింత చేరువై వారికి సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. పార్టీ తరపున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనలు, సలహాలతో ఇక్కడ పార్టీ సమన్వయంతో కలిసి పనిచేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై జనసేన నిర్విరామంగా పోరాటం చేస్తుందని అన్నారు. అదే సమయంలో దక్షిణ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తున్నానని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 4000 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లు అందజేశారు. ఇవాళ ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, మన దశ మారాలన్నా ఈ రాష్ట్రానికి మరి ఈరోజు ఏంటంటే మనకి సరైనటువంటి ఇక్కడ స్థితిగతులు లేని పరిస్థితులు ఏర్పడ్డది. ఇవాళ ఎన్ని మనం బాగుపడాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకుంటే మరి అటు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలో రావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తి, ఏదైనా చేయాలని తపన కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆయన అధికారం కాదు కేవలం ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సులు, రాష్ట్ర ప్రజల తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయనకి మరి కుడి భుజంలా ఉండి ఈరోజు ఈ రాష్ట్రానికి మరి ముందు చూపుతో మరి మంచి సలహాలు సూచనలు ఇస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నటువంటి మరి నాదెండ్ల మనోహర్ గారు కానీ మరి వారి సిబ్బంది కానీ అందరూ కూడాను మరి ఈరోజు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, మరీ ముఖ్యంగా మరి పేద ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళ దుస్థితి చూసి చాలా చెలించిపోయే మనస్తత్వం అయింది. ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా ఆటో కార్మికులకు ఏదైనా చేయాలని ఒక తపన కలిగిన వ్యక్తి. కాబట్టి నేను దక్షిణ నియోజకవర్గం యావత్తు ఇప్పుడు సుమారుగా 2800 మందికి యూనిఫార్మ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. గత 2-3 నెలలు బట్టి
ఈరోజు ఈ వార్డులో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఆటో కార్మికుల సమస్యలు మీ అందరికీ తెలుసు. 10,000 రూపాయలు కుడి చేతి ఇచ్చి మరి వాళ్ళకి ఇంచుమించు మరి 40-50 వేల రూపాయలు చనాలా కట్టించి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. ఇవాళ డీజిల్ కొనుక్కోలేని పరిస్థితి, కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితి. అటువంటి ఆటో కార్మికుల పట్ల ఆయనకు ఎంతో అభిమానం, సానుభూతి ఉంది. రేపు రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారులకు రాగానే తప్పనిసరిగా మీకంటూ ఒక మంచి సంక్షేమాన్ని ఏర్పాటు చేసి మరి ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కార్మికులు కాకుండా ఒక మంచి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగే విధంగా చేస్తారు తప్పనిసరిగా. మరి ఈసారి ఒక్కసారి ఆలోచన చేసి మనం ఎంతోమందికి అవకాశం ఇచ్చాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్రం తాలూకా దిశ మారుతుంది. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తప్పనిసరిగా మరి రాష్ట్రం అధికారం మారవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆటో కార్మికులందరికీ కూడా మా తరపున, జనసేన తరపున మీకు ఎప్పుడూ కూడా మీ అండగా ఉంటాను భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈ కార్యక్రమంలో సుంకు వెంకటేశ్వరరావు, 41వ వార్డ్ పార్టీ ప్రెసిడెంట్ ఆందోని శేఖర్, సీనియర్ నాయకులు వంశీకృష్ణ, భీమేశ్వర ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ గిరికుమార్, లలిత, హేమ, సునీత, కుమారి, కేదార్నాథ్, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కెప్టెన్ రామారావు కూడలి శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో వచ్చే నెల 16, 17 తేదీల్లో జరగనున్న మృగశిర నక్షత్ర 24వ జాతర మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ముడుపు కట్టే కార్యక్రమం శుక్రవారం రథసప్తమి సందర్భంగా అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీల వెంకట అప్పలనాయుడు, కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ముడుపులు కట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో మహిమగల ఎల్లమ్మ అమ్మవారి మృగశిర నక్షత్ర జాతర మహోత్సవ కార్యక్రమానికి ముడుపులు కట్టే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావించాలన్నారు. ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించే మహోత్సవంలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం తాలూకా భక్తులందరికీ, ఆలయ ధర్మకర్తలు, కార్యనిర్వాహక సభ్యులందరికీ అమ్మవారి తరపున శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏటా జరుగుతున్నట్టుగానే ఈనాటికి 24వ వార్షికోత్సవాలకి ఈరోజు నాంది పూజ జరపడం జరిగింది. మరి వచ్చే నెల జరగబోయే ఈ కార్యక్రమాలకి ఈరోజు నుంచి ఆలయ నిర్వాహకులందరూ పూర్తిగా ఎంతో ఉత్సాహంగా చేయడానికి ఈ పండుగని సమాయత్తం అవుతున్నారు. చేసినటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి భక్తి జనాలందరికీ కూడా నా శుభాభినందనలు. వచ్చే నెల 16వ తారీఖు తొలేళ్ళు, 17వ తారీఖు అమ్మవారి ఉత్సవం, 24వ సంవత్సరం ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా చేసుకోవాలి. మన అందరి ఆధ్వర్యంలో స్వామివారు అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా ఇచ్చేసి ఇక్కడ అందరూ కూడా ఈ ఉత్సవాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కర్రి నీలకంఠం, కార్యదర్శి బొడ్డు పోలారావు, కోశాధికారి వాసుపల్లి నారాయణ, ఉపాధ్యక్షుడు పంపన గణేష్, సహాయ కార్యదర్శి బడ్డే నాగరాజు, సహ కోశాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారత్ సమాజ్ డెవలప్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడ సూర్యం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తల నడుమ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓవైపు అభ్యర్థులను ఖరారు చేస్తూనే మరోవైపు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో చింతాడ సూర్యంతో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, నియోజకవర్గ అభ్యర్థులు పాల్గొని పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈరోజు విశాఖ నగరంలో ఎన్నికల శంఖారావం పూరించడం జరుగుతుందని చెప్పి ప్రజలు 50 మందికి తెలియజేస్తూ ఉన్నాం. విశాఖ నగరంలో 48వ వార్డులో శివలింగపురం గ్రామం నుండి సింగాలమ్మవారి దేవాలయం దగ్గర నుండి ప్రారంభించబడిందని చెప్పి తెలియజేస్తూ, ఈ నెల 17న అయోధ్య రాముల వారి పాదుకులతో విశాఖలో రథయాత్ర నిర్వహిస్తున్నామని భక్తితో సేవ షిరిడి సాయిబాబా భజన మండలి మరియు సేవా సమితి అధ్యక్షుడు రాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేరే వేరే ప్రాంతాల్లో సాయిబాబా భజనలు చేయగా వచ్చిన సొమ్ముతో వెండి పాదకులు తయారు చేయించి భద్రాచలం నుండి బయలుదేరి 41 రోజులు 41 నిమిషాల పాటు ప్రతిరోజు రామ భక్తుల ఇళ్లలో భజనలు చేశామన్నారు. జనవరి 22న అయోధ్యలో బాల శ్రీరాముని ప్రతిష్టాపన రోజు విశాఖలో సీతారామ కళ్యాణం మరియు
శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిపించామన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 17న శనివారం సాయంత్రం 4 గంటలకు భక్తితో సేవ పీఠం నుండి దుర్గా గణపతి ఆలయం వరకు వెండి పాదుకులతో రథయాత్ర జరుగుతుందని తెలిపారు. ఈ యాత్రలో నగర ప్రజలందరూ పాల్గొవాలని కోరుకున్నారు. రథయాత్రకు వైకాపా నాయకులు సారిపల్లి గోవింద్, సంపంగి శ్రీను సహకారం అందించారని రాజు పేర్కొన్నారు. అయోధ్య రాముల వారి యొక్క భజనలు, అదేవిధంగా షిరిడి సాయిబాబా యొక్క భజనలు చేయగా వచ్చిన అమౌంట్ను కూడబెట్టి వెండి పాదుకులని అయోధ్య రాముల వారికి సమర్పించడం అనేది స్వామి ఇచ్చిన గొప్ప వరం. అదేవిధంగా బాలరాముని యొక్క ప్రతిష్టాపన రోజు నాడు, అంటే జనవరి 22వ రోజు నాడు సీతంపేటలో కళ్యాణం మరియు పట్టాభిషేకాన్ని రంగరంగ వైభవంగా ఆ భగవంతుడే చేయించుకున్నారు సీతంపేటలో. అదే తీరులో అంతే వైభవంతో రేపు అనగా ఫిబ్రవరి 17 శనివారం సాయంత్రం 3:30 నుంచి రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు తీరుగా రథయాత్ర, అయోధ్య రాముల వారి యొక్క పాదుకుల రథయాత్ర. ఈ రథయాత్ర సీతంపేట షిరిడి సాయిబాబా భక్తితో సేవ భజన మండల్ మరియు సేవా సమితి పీఠం నుంచి బయలుదేరి దుర్గా గణపతి గుడి వారికి ఈ యొక్క వైభవం జరుగుతుంది స్వామి. అదేవిధంగా కాశీలో ఏకాహం 24 గంటలు భజన, అయోధ్యలో ఏకాహం 24 గంటలు భజన తరువాత ఈ యొక్క అయోధ్య రాముల వారి యొక్క పాదుకులు స్వామి అయోధ్య మందిరంలోకి బయలుదేరుతున్నారు. ఈ పాదుకులు బాలరామునికి చేరబోతున్నాయి. భద్రాచలం గర్భగుడి నుంచి బయలుదేరిన ఈ యొక్క పాదుకులు 41 రోజు 41 ఇండ్లలో 41 నిమిషాలు ఏకధీటిగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసిన భక్తితో సేవ భజనలు ఈరోజు 12 గంటల ఏకాహంతో ముగుస్తుంది. రేపు రథయాత్ర శనివారం సాయంత్రం 3:30 గంటల నుంచి రంగరంగ వైభవంగా మన సీతంపేట భక్తితో సేవ షిరిడి సాయిబాబా భజన మండల్ సేవా సంస్థ నుంచి జరుగుతుంది ఈ యొక్క రథయాత్ర. కాబట్టి సాయి బంధువులు, అదేవిధంగా రామ భక్త జనాభా అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెదేపా జనసేన నాయకులు తనపై చేసిన తప్పుడు ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. జీవీఎంసీ 51వ వార్డులో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. తమ స్కూల్ స్థలం తమకే కేటాయించాలని నిరసన తెలిపిన గాజువాక 74వ వార్డు గ్రామస్తులు, విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మిరియా.